ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏషియా 26 అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. ఏలియనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. లోకమందు పాపమందు ధనమందు కాకుండా నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక ఎవని మనసు వింటున్నా మీ మనసు ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకునునో మన మనసు దేవుని మీద ఆనుకునేలా చేయాలి. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతావు. పూర్ణ శాంతి కలిగి దేవుని మిమ్మల్ని కాపాడాలి అంటే మీరు శాంతిని ఇస్తున్నారు. మనశ్శాంతి అంటాము కదా, పూర్ణ శాంతి ఇది మనసు మాత్రమే కాదు. పూర్ణ శాంతి మనసుకు మాత్రమే కాదు, కుటుంబానికి శాంతి కలుగుతుంది. పూర్ణ శాంతి గలవారే మీరు కాపాడబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే మన మనసు దేవుని మీద ఆనుకునేలా మనసు ఆనుకోవాలి. మన మనసు ఎప్పుడు దేవుని మీదే ఉండాలి, దేవుడి మీద ఆనుకోవాలి. అంటే ఏం చేయాలి? స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్యము, ఉపదేశము వినడం వల్ల ఇవన్నీ కూడా మన మనసుని దేవుని మీద ఆనుకునేలా చేస్తుంది. ఇలా చేస్తూ ఉండగా పూర్ణ శాంతి మనల్ని ఆవరిస్తుంది. హల్లెలూయా.